హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. ఏంటంటే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు గైస్. మీరైతే అసలు అన్ని క్వశ్చన్స్ వస్తాయా, ఇన్ని డౌట్స్ ఉంటాయా అని అనిపిస్తుంది నాకు. అండ్ మోస్ట్లీ నాకు కూడా వచ్చినాయి అనమాట. నాకు మా డాడీ చేశారు కాబట్టి నేను అంత స్ట్రెస్గా చూడలేదు ఏది. అండ్ ఏంటంటే మీరు కూడా ఇప్పుడు ఇంటర్ అయిపోయింది కాబట్టి మీకు ఇంకా మీరు చిన్నవాళ్ళే కాబట్టి మీకు ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఐ థింక్ నేను ఎవ్రీ డౌట్ కామెంట్కి అయితే ఆన్సర్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ. సో నేనైతే నాకు తెలిసింది చెప్తున్నాను గైస్. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ సంథింగ్ ఎట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ ఎందుకు రాలేదు, మాకెందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఇలా కామెంట్ చేస్తున్నారు గైస్. ఏంటంటే అది మిస్టేక్ అయి ఉండొచ్చు, 110% మన మిస్టేకే కదా. అండ్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పాను, చూసుకొని పెట్టుకోండి అనేది. మీరు ఏం చూసుకున్నారో, మెరిట్ లిస్ట్లో ర్యాంక్ చూసుకున్నారు కావచ్చు, అంతే తప్ప ఏం లేదు. నేను ఒక ఐడియా చెప్తాను, ఒక టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇప్పుడు మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ర్యాంక్స్ చూసుకోండి. అండ్ అది ఎట్లా చూసుకోవాలంటే మన వెబ్సైట్లో పోయి కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్ పోతే మనకు అక్కడ వెబ్సైట్లో ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ది పీడిఎఫ్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఎన్ని కాలేజ్లో ఎంతమంది ఫిల్ అయినారా అది చూసుకోండి. అందులో మీ ర్యాంక్ కన్నా ఇప్పుడు 371 ఉంది, 371కి ర్యాంక్ రాలేదు, 380 వాళ్ళకి ర్యాంక్ వచ్చింది. అట్లా ఉంటుంది. అవన్నీ చూసుకొని పెట్టుకోండి. ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఇంత ర్యాంక్లో వచ్చింది, ఈ డిపార్ట్మెంట్లో ఇంత ర్యాంక్లో ర్యాంక్ వచ్చింది, ఈ కేటగిరీ వాళ్ళకి ఇంత ర్యాంక్ వచ్చింది అని చూసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు ఒక చిన్న పాయింట్ అయితే దొరుకుతుంది. వాళ్ళకి వచ్చింది నాకు కూడా వస్తుంది అనే స్కోప్ అయితే ఉంటుంది కదా మనకి. అట్లా చూసుకొని పెట్టుకోండి మీరు. ఇదొక ఎట్లా అంటే 10 minutes పని అంతే. 10 minutes చాలా టైం పడుతుంది. 10 minutes అనేది సింపుల్గా చెప్తున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజ్లలో ఇప్పుడు మా కాలేజ్లో 10 seats ఫిల్ అయినాయి. కొన్ని కాలేజ్లో అట్లా డిపార్ట్మెంట్ నాకు తెలిసి ప్రతి ఒక్క కాలేజ్లో రేడియాలజీ 10 seats ఫిల్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా కాకతీయ మెడికల్ కాలేజ్లో అయితే 10 ఫిల్ అయినాయి అండ్ రిమ్స్లో కూడా 10 ఫిల్ అయినాయి. మీరు చూసుకోండి, మీ ర్యాంక్ అందులో మధ్యలో ఉన్నదంటే మీరు పెట్టుకోండి, కాకతీయ పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం అడుగుతున్నారంటే నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ రాలేదు, కానీ నా ర్యాంక్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి వచ్చిందని అంటున్నారు కదా. వాళ్ళు కొన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టుకున్నారు కావచ్చు. ఇప్పుడు మీరేం చేయండి, మీ ప్రీవియస్ లిస్ట్ ఉండేది కదా, దానికన్నా ఒక ఫ్యూ కాలేజెస్ ఎక్కువ యాడ్ చేయండి, ఫ్యూ కోర్సెస్ యాడ్ చేయండి. అట్లా యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్. ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో కొన్ని సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు గైస్. ఒక 50% సీట్సే ఫిల్ చేస్తారు, 50% 60% సీట్సే ఫిల్ చేస్తారు. అండ్ సెకండ్ ఫేజ్లో కొన్ని ఫిల్ చేస్తారు. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయినాక ఫ్రీ ఎగ్జిట్ పెడతారనమాట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇట్లా చూసుకొని మీరు బైఫర్కేషన్ చేసుకోండి. ఈ కాలేజ్లు ఇన్ని ఉన్నాయి, ఈ కాలేజ్లు ఇన్ని ఉన్నాయి, నా ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇంతమంది జాయిన్ అయినారు అని అయితే ఉంటుంది కదా, అది చూసుకోండి. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో కాలేజ్లో పోయి జాయిన్ కాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో నాట్ అలౌడ్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మంచి కామెంట్ వచ్చిందనమాట. ఏంటంటే ఆ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందంట ఒక కాలేజ్లో, సెకండ్ ఫేజ్లో కూడా సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా నాకు రాదా అని డౌట్ అడిగినాడు. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకో, ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ నేను పోయి ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కావచ్చా అంటే అట్లా ఏముండదు గైస్. ఆ సీట్ కూడా క్యాన్సిల్ అవుద్ది మీది. అండ్ 2 సీట్లు పోతాయి మీకు. అండ్ ఇంకొక ఏమడుగుతున్నానంటే మేనేజ్మెంట్లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినాక సర్టిఫికేట్ నాకు ఆ కాలేజ్ నచ్చకపోతే నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటా, వాళ్ళు ఏమైనా అడుగుతామని అంటే డెఫినెట్లీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు గైస్. వాళ్ళు మొత్తం మనీ తీసుకుంటారు, ఇంక ఎక్స్ట్రానే అడుగుతారనమాట. ఎందుకంటే మనం బాండ్ రాసిస్తాం కదా, 50,000 బాండ్ రాసిస్తాం. 50,000ది బాండ్ అంటే బాండ్లో ఏమని రాసిస్తాం, నాకు ఈ కోర్స్ డిస్కంటిన్యూ చేస్తే నేను 50,000 కడతా అనేది బాండ్ అన్నమాట. మ్యాటర్ నేను సింపుల్గా చెప్తున్నాను మ్యాటర్ ఏందో. అందులో ఆ బాండ్లో ఆ మ్యాటర్ ఉంటుంది.
నేను 50,000 కట్టకపోతే, నేను ఈ కోర్స్ నచ్చకపోతే నేను డిస్కంటిన్యూ చేసి 50,000 కట్టి నా సర్టిఫికేట్స్ నేను రిటర్న్ బ్యాక్ తీసుకుపోతా అని మనము యూనివర్సిటీకి ఇంకా కాలేజ్కి బాండ్ రాసి ఇస్తాం గైస్. ఇది మ్యాటర్. సో మనం ఎట్లా బాండ్ రాసి ఇస్తాం, మనం వాళ్ళు చెప్పిన దానికి మనం అగ్రి అయ్యే కదా మనము బాండ్ ఇస్తాము. అట్లా మనం వాళ్ళు అస్సలు అయ్యారు, ఇంకా కావాలంటే ఎక్కువ ఛార్జే తీసుకుంటాను. ప్రైవేట్ కాలేజ్లో కూడా ఎక్కువ మనీ తీసుకుంటారు గైస్. అండ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ వస్తే మీరు వెళ్ళి అక్కడ జాయిన్ కండి. ఈ సర్టిఫికేట్స్ ఇస్తారు గైస్, సర్టిఫికేట్స్ ఇస్తారు. మీ మనీ కూడా మీరు ఎంత మనీ కడతారో అంత మనీ ఇస్తారనమాట, రిఫండ్ చేసేస్తారు మీ అకౌంట్లోకే. అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్, మీ సర్టిఫికేట్ జిరాక్స్ ఒక సెట్ అయితే మీ వాళ్ళతోనే ఉంచేసుకుంటారు ఫర్ సేఫ్ సైడ్గా, అదన్నమాట. ఇంకేంటంటే ఇంకా సెకండ్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రాలేదు, బికాజ్ రేపు ఎండ్ అవుద్ది కదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. రేపు 2 తర్వాత అంటే రేపు నైట్ వరకు వచ్చేస్తుంది, ఆర్ ఎల్స్ ఫ్రైడే మార్నింగ్ వరకు సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. సాటర్డే ఆర్ మండే వాళ్ళు మనకి చెప్తారు. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా టైం వదులుతారనమాట, అది చూసుకొని మనం పెట్టుకోవాలి గైస్. అండ్ ఐ హోప్ మీరందరూ నేను చెప్పేదంతా మంచిగా ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను, అండ్ మీరు నాకు కనెక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మనం ఫర్దర్గా చెప్పుకుంటూ పోదాం టిల్ ద ఎండ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బాయ్ గైస్.